చాంద్ని గారు, ఈ డైరెక్టర్ సంజీవ్ రెడ్డి గారికి నేను చూసాను దగ్గర నుంచి, ఆయనకి సినిమా తప్ప వేరే యాపకం ఉండదు. 24 hours సినిమా 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 అదే ఆలోచన ఉంటుంది. సినిమా స్పీడ్గా తీసేద్దామని కాకుండా ఆలోచించి మన సినిమా కోసం ఎవరు వెయిట్ చేయరు, మంచి ప్రోడక్ట్ అయితే ఇవ్వాలి మార్కెట్కి, అప్పుడు ఇస్తేనే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం తొందరగా 1 నెలలో తీసాం 2 నెలల్లో తీసామంటే మనం తీసేసిన వాడు చూడటానికి రెడీగా ఉండాలి, కరెక్ట్ టైం ఉండాలి, అంత ఆలోచించి అంత చేసే వ్యక్తి సంజీవ్ గారు. ఆయన గురించి తెలుసు, బట్ ఆయనతో వర్క్ చేయడం ఎలా అనిపించింది, ఆయన క్లారిటీ గురించి చెప్పండి. నాకు ఫస్ట్ చాలా పీస్ఫుల్గా అనిపించారు వర్క్ చేయడం, బికాజ్ వెరీ కామ్ గోయింగ్ పర్సన్, చాలా క్లారిటీ ఉన్న పర్సన్. అండ్ ఈ సినిమా నేను తెలుసుకుని బట్టి 6 సంవత్సరాలు వర్క్ చేశాను బిఫోర్ సెట్ మీదకి వచ్చే ముందు. సో చాలా ఎంత అంటే ఇప్పుడు బర్నింగ్ ఇష్యూ అన్నా ఎప్పటి నుంచో అంటే దట్స్ వెరీ విజనరీ. సో అది ఉంది అంటే నాకు ఆయన ఇటువంటి ఒక ఇష్యూని ఇంత బ్యూటిఫుల్ గా ప్యాకేజ్ చేశారంటే ఆయన కానీ ఎగ్జిక్యూట్ చేసే విధానం కానీ. బికాజ్ నేను స్టోరీ చదివినప్పుడు నాకు ఎంత నచ్చిందో సినిమా సెట్ మీద చూసినప్పుడు కానీ, రషెస్ చూసేటప్పుడు కానీ, లేదా డబ్బింగ్ అప్పుడు చూసేటప్పుడు, ఇంకా డే బై డే విత్ ఎవ్రీ చూసే ప్రతిదాన్ని బట్టి ఇంకా బెటర్ అనిపించింది. మామూలుగా చంద్ని గారు నేను చెప్తాను, ఒకసారి స్టోరీ డైరెక్టర్ చెప్పినప్పుడు ఫస్ట్ టైం ఒక హై ఉంటుంది, తర్వాత చదివేటప్పుడు ఒక హై ఉంటుంది, తర్వాత తీస్తున్నప్పుడు కొంత హై తగ్గుతూ ఉంది అనుకోండి, ఆ పరిస్థితి అది చాలా డిసప్పాయింట్ అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఇప్పుడు ఒక సినిమా ఒప్పుకునేటప్పుడు ఎంతో ఆలోచించి, నేనైతే ఎంతో ఆలోచించి ఆచితూచి నేను అది చేయాలనుకుంటాను. అనుకున్నప్పుడు ఇప్పుడు అనుకున్న దానికన్నా కొంచెం అటు ఇటు అవ్వడం ఇట్ ఈస్ వెరీ కామన్. బట్ ఇలా అయ్యే కొద్దీ స్లోగా డిసప్పాయింట్మెంట్ స్టార్ట్ అవుద్ది. మేబీ నెక్స్ట్ టైం ఇలా ఉంటదేమో, ఇంకా మేబీ రేపు. సో ఎవ్రీ డే యూఆర్ వెయిటింగ్ ఫర్ ఇట్ టు గెట్ బెటర్. సో అది స్లోగా అయ్యేటప్పటికి లాస్ట్ కి ఆ ఎఫర్ట్ పెట్టేటప్పుడు కూడా కొంచెం అంటే ఆ ముందున్న ఆ జిల్లు కొంచెం తగ్గొద్ది. అది తగ్గే కొద్దీ ఇంకా దాని తర్వాత ఏంటంటే దాని మీద ఒక ఆశ గాని, హోప్ గాని తగ్గిపోతూ ఉంటది. సో ఆ ఫీలింగ్ అనేది చాలా గట్టిగా అనిపిస్తుంది. యాజ్ అన్ యాక్టర్ చాలా గట్టిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎంతో చేసి ఇలా చేద్దాం అలా చేద్దాం అని వచ్చినప్పుడు అది ఇలా అయ్యేటప్పటికి ఏంటంటే ఏంటి నా జడ్జ్మెంట్, మన మీద కూడా మన డౌట్, నా జడ్జ్మెంట్ ఏమైనా తప్పైందా, నేను ఏమైనా ఇలా అనుకున్నానా, నేను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయానా, లేదా నాకు ఇది చేస్తే ఇలా వర్కౌట్ అవుద్ది అనుకున్నాను, ఇప్పుడు అంటే నేను ఏమైనా ఫెయిల్ అయ్యాను ఆ విధంగా అని చెప్పి చాలా థాట్స్ వెళ్తాయి. విచ్ విల్ ఆల్సో ఎఫెక్ట్ నెక్స్ట్ ఫిల్మ్స్ మనం చూస్ చేసుకునేటప్పుడు. ఆ కాన్ఫిడెన్స్ అనేది కొంచెం తగ్గుద్ది. ఏంటి మరి నేను ఏమైనా ఈసారి అయినా కరెక్ట్ గా జడ్జ్ చేస్తానా లేదా అని చెప్పి అవతల వాళ్ళ మీద మన మీద ఎక్కువ ప్రెషర్ తీసుకుంటే అవతల వాళ్ళ మీద కూడా మన క్వశ్చన్స్ తో చంపేసేలాగా ఎక్కువ ప్రెషర్ పెడతాం. సో ఇట్ విల్ కైండ్ ఆఫ్ అది డైనమిక్ ని, ఆ ఫౌండేషన్ ని కొంచెం షేక్ చేస్తుంది. థ్యాంక్ఫుల్లీ దట్ నెవర్ హ్యాపెన్ టు మీ ఇన్ ద రీసెంట్ మేబీ ఒక లాస్ట్ 7-8 years గా ఇది అవ్వలేదు నాకు. సో ఐఎమ్ యాక్చువల్లీ గ్రేట్ఫుల్. ఐ థింక్ మన ఇద్దరం అదే కదా, మనం చూసినప్పటి నుంచి ఎవ్రీ స్టెప్ చూసిన అలా పెరుగుతూనే వెళ్ళింది ఎప్పుడు కదా. సార్ ఇలాంటి సినిమాలు అయితే ఇది లేకపోతే బాగుంటాయి, చాలా బాగుంటాయి. ఈ కథలను డిసప్పాయింట్ చేయవు, ఎందుకంటే తినలేను ప్లస్ ఎక్కడ కూడా చిన్న వల్గర్ డైలాగ్ కూడా అనిపించలేదు. లేదు ఎక్కడ పీచీగా కానీ ఎక్కడ లేదు. ఎందుకంటే ఇటువంటి కంటెంట్ డీల్ చేయడం చాలా కష్టమైన సబ్జెక్ట్. ఏమాత్రం రాంగ్ గా డీల్ చేస్తే వేరే రకం చాలా. ఐఎమ్ గ్లాడ్ దట్ వర్డ్స్ లైక్ స్పర్మ్, ఇన్ఫర్టిలిటీ ఇలాంటివన్నీ కొంచెం నార్మలైజ్ చేసి డైరెక్టర్ కూడా ఉన్నారు సార్, లేకపోతే ఇది వేరే వాళ్ళు చేస్తే వేరే రకం. ఎందుకంటే దాన్ని వల్గర్ గా చూసే టైం అయిపోయింది. మన అందరం ఇప్పుడు లివింగ్ ఇన్ 2025. లెట్స్ యాక్ట్ లైక్ ఇట్ అనిపిస్తుంది. ఓకే, గతంలో కూడా ఈ క్వశ్చన్ ఎప్పుడు అడిగాను మిమ్మల్ని. మంచి హీరోయిన్ క్యారెక్టర్ చేస్తున్నారు, మంచి లీడ్స్ చేస్తున్నారు, మధ్యలో ఆ డాకు మహారాజు లాంటి చిన్న క్యారెక్టర్ ఎందుకు చేయాల్సి వచ్చింది? అది ఎవరో పెద్ద యాక్టర్స్ ఉన్నారనే లేకపోతే పెద్ద కాంబినేషన్స్ అని? యాక్చువల్లీ నాకు ఒరిజినల్ గా చెప్పినప్పుడు వన్ ఆఫ్ ద లీడ్స్ అని చెప్పారు. సో ఐ వాజ్ సూపర్ ఎక్సైటెడ్. నాకు చెప్పే రోల్ కూడా చాలా పెద్ద రోల్. అది మరి తర్వాత చాలా చేంజెస్ వచ్చాయి విచ్ వాస్ కంప్లీట్లీ అన్ఎక్స్పెక్టెడ్. సో దాని తర్వాత అవుట్కమ్ వాస్ కంప్లీట్లీ డిఫరెంట్. సో మరి ఒప్పుకున్న తర్వాత మనం నా కర్తవ్యం నేను ఫినిష్ చేయాలి కాబట్టి అంతే, దట్స్ ఇట్. మళ్ళీ చేస్తారు అటువంటి? నో అండి, బికాజ్ నాకు అంటే చిన్న రోల్స్ అనిపించింది ఎందుకు చేసింది తను. కొత్తగా వచ్చిన వాళ్ళు చేయాల్సిన అవసరం ఉంటుంది, ఇప్పుడు మీరు చేయాల్సిన అవసరం ఏముంటుంది? అదే చెప్పిన దాని తర్వాత కొంచెం చాలా మారాయి అన్ఎక్స్పెక్టెడ్ గా. బాధపడ్డారా? ఆ టైంలో నేను ఆ కాలు ఇరిగి అది నేను వేరే మైండ్ సెట్ లో ఉన్నప్పుడు
నాకు ఇంజరీ అయింది ఇక్కడ నుంచి మొత్తం ఇదంతా స్పైన్ ఇష్యూస్ వచ్చాయి. ఎందుకండి? ఆ సెట్ లో ఏసీఎల్ టైర్ అయింది నాకు లాస్ట్ ఇయర్ ఆగస్ట్ లోనే. ఏ సినిమా అండి? మనసులో. మన సినిమా కదా? మనసులో. ఓ, సో అదైతే దాని తర్వాత ఆల్మోస్ట్ డిసెంబర్ వరకు షూట్ చేశాను నేను మీరు ఈ సినిమాని. ఆ 6 months సినిమా బెడ్ రెస్ట్ లో ఉన్నారా? ఆగస్ట్ లో ఇంజరీ అయితే డిసెంబర్ వరకు షూట్ చేశా ఈ ఇరిగిన కాలుతో. ఇరికిన కాలుతో. రెండు సినిమా. ఇంకా ఇదైపోయింది అన్నమాట. సో ఇంకా కాంప్లికేట్ అయిపోయి చాలా సివియర్ అయిపోయి 4 months ఐ వాస్ బెడ్ రిటర్న్. సో ఆ టైంలో నాదంతా ఏంటంటే ఎంతసేపు ఐ నీడెడ్ టు గెట్ బెటర్. సర్జరీ అవాయిడ్ చేసి ఎలా హౌ డు ఐ గెట్ త్రూ ఇట్ అనే ఒక మైండ్ సెట్ లో ఉన్నాను ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో. సో యా దిస్ వాజ్ ఇది ఒక పక్కన ఉన్నా సరే మై హోల్ కాన్సన్ట్రేషన్ వాజ్ ఏంటంటే కొంచెం బెటర్ అవ్వాలి. ఎందుకంటే లిటరల్లీ కూర్చోవడం పడుకోవడం కూడా వాజ్ మోస్ట్ పెయిన్ఫుల్ నాకు. ఇక్కడ నర్వ్ కంప్రెషన్ అయ్యి చెయ్యి అసలు లేపలేని పరిస్థితిలో ఉండేది అనమాట. సో ఫుడ్ కూడా తినలేని పరిస్థితిలో ఉండేదాన్ని లెఫ్ట్ హ్యాండ్ తో తింటూ. సో మై సర్జరీ రికవర్ అయ్యారా? సర్జరీ లేకుండా రికవర్ అయ్యా. 70-80% రికవరీ అయింది విత్ ఫిజియోథెరపీ. చాలా మంది డాక్టర్స్ తిరిగి ఇంకా చాలా అదొక వెరీ డార్క్ టైం ఆ టైం. సో సర్జరీ లేకుండా చెయ్యాలనే నా ప్రయారిటీ. ఇటువంటిది ఆర్టిస్టులకు వచ్చినప్పుడు మీరు అంటే ఆర్టిస్టులు ఫుల్ బిజీగా ఉంటారు, వై మీ నాకెందుకు జరుగుతుంది అని అనిపిస్తుంది కంపల్సరీ. నాకు డెఫినెట్లీ అండి, ఎందుకంటే లాస్ట్ నాకు 3 రిలీజ్లు వచ్చాయి. దాని తర్వాత చాలా సినిమాలు వచ్చాయి నా వైపు, అందులో చాలా మంచి కథలు వచ్చాయి. యాక్చువల్లీ నాకు మనసు ఇరిగిపోయింది ఆ సినిమాలు వదులుకునేటప్పుడు, చాలా బాధ వేసింది. ఎందుకంటే వచ్చినప్పుడు లేదండి ఐ కాంట్ టెల్ యూ. ఎందుకంటే వచ్చినప్పుడు తీసుకోవాలి, మనకు కావాల్సినప్పుడు రావాలి సినిమాలు. అవి పూజలు జరిగినప్పుడు నేను అలా బెడ్ మీద ఇలా చూసుకునేదాన్ని ఇలా, ఎందుకంటే ఇటు ఇటు కూడా తిప్పే పరిస్థితి ఉండేది కాదు, ఇది లేచేది కాదు ఈ చెయ్య. సో ఇలాగే ఉండి చూసుకునేదాన్ని. అది చూసుకుంటే బాధ వేసేది, అలాగే నీళ్లు కారేవి. ఇట్ యూస్ బి లైక్ దట్. కానీ ఇంకా అనిపిస్తుంది ఇంత కష్టపడి చేశాను, ఇంత చేశాను, ఇలాంటి టైం తర్వాత మంచి జరగాలని ఇలా అయింది ఎందుకు అంటారు. మేబీ ఎవరో తిట్టుకుని ఉంటారు, అదే కాంట్రవర్సీ లో ఇరుక్కున్నా కదా, తిట్టుకుని ఉంటారు బాగా, అది బాగా తగిలింది నాకేమో, మేబీ ఐ డోంట్ నో. బట్ అది జరిగింది, డెఫినెట్లీ బాధపడింది. బట్ ఆ పీరియడ్ ఆఫ్ టైం నుంచి మరి nobody is there for me to lift me up. I have to do it myself. So mari నాకు నేనే నచ్చ చెప్పుకుని నాకు నేనే కౌన్సిలింగ్ ఇచ్చుకుని slowly got better, రీసెర్చ్ చేసి found a good doctor. అదొక couple of months of ఏంటి థెరపీ అదంతా చేసి స్ట్రెంథనింగ్ చేసుకుని స్లోగా ఐఎమ్ బెటర్. ఇప్పుడు కూడా స్ట్రెస్ఫుల్ గా ఉన్నాయి, పొద్దు నుంచి నైట్ 11:30 వరకు చేస్తున్నాం. స్లోలీ మళ్ళీ నాకు పెయిన్స్ అన్ని స్టార్ట్ అయిపోతున్నాయి, చాలా ఇబ్బంది అవుతుంది. బట్ జస్ట్ పవరింగ్ త్రూ ఇట్. Very dedicated. November 14th ఈ బాధ జడ్జ్మెంట్ డే. లేదండి, ఐ రియలీ హోప్ మా సినిమా మంచి వర్కౌట్ అయ్యి అందరికీ మంచి పేరు రావాలి, మా ప్రొడ్యూసర్ గారికి బాగా డబ్బులు రావాలి, నాకు ఇంకొన్ని మంచి సినిమాలు రావాలి. సూపర్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.